హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. మీరు ప్రీవియస్ వీడియో కనుక చూసినట్లయితే నేను హాస్పిటల్ బ్యాగ్ ఎలా ఆస్ట్రేలియాలో డెలివరీ అయితే ఏం ఐటమ్స్ మనం తీసుకెళ్తామో హాస్పిటల్కి అనే వీడియో గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే అసలు నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంది అంటే ఫస్ట్ ట్రైమెస్టర్ నుంచి ఎండ్ ఆఫ్ ది డెలివరీ వరకు అసలు ఎలా జరిగిందనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఫస్ట్ ట్రైమిస్టర్ ఏంటి, ఎలా గడిచింది, అండ్ ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అసలు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఆస్ట్రేలియాలో ప్రొసీజర్ ఎలా ఉంటుంది, డాక్టర్ కన్సల్టేషన్స్ ఎలా ఉంటాయి, సో అవన్నీ మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. దాన్ని బట్టి అసలు అక్కడికి ఇక్కడికి ఇండియాకి డిఫరెన్స్ ఏంటి అనేది మనకి అర్థమైపోతుంది అనమాట. ఆల్సో ఈ వీడియో కొంతమందికి యూస్ఫుల్గా కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా కేసులో ఎలా అంటే 1 month అనేది కంప్లీట్ కాకముందే కొన్ని ఎర్లీ సిమ్టమ్స్ వల్ల నేనైతే ముందే ఐడెంటిఫై చేయగలిగాను. బట్ అవునా కాదా తెలుసుకోవడానికి అని చెప్పేసి మనకి ప్రెగ్నెన్సీ కిట్, టెస్ట్ కిట్ ఉంటాయి కదా, వాటిలో ఎర్లీ డిటెక్షన్ కిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో అది ఏంటి అంటే 1 month పీరియడ్ మిస్ కాకముందు నుంచి కూడా ఐడెంటిఫై చేస్తుంది. నాకు తెలిసినప్పటికీ నాకు 3 weeks 4 days అనమాట. సో ఆ ఎర్లీ డిటెక్షన్ టెస్ట్ని తీసుకొని టెస్ట్ చేసుకోవడం అయితే జరిగింది. అసలు నేను టెస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఎర్లీ సిమ్టమ్స్ అని చెప్పాను కదా, అసలు ఎర్లీ సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది నేను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే అబ్డామినల్ క్రాంప్స్. ఇప్పుడు కొంతమందికి పీరియడ్ టైంలో పీరియడ్ క్రాంప్స్ ఉంటాయి కదా, అంటే మోస్ట్లీ చాలామంది వరకు ఉండవు, కానీ కొంతమందికి డేట్ టైంలో క్రాంప్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ టైంలో కూడా అబ్డామినల్ క్రాంప్స్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి కూడా మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్ అని అనుకోవచ్చు. సెకండ్ వచ్చేసి డిజీనెస్, బాగా డల్గా అనిపించడం, నీరసంగా కళ్ళు తిరగడం లాంటివి కూడా కొంత ఎర్లీ ప్రెగ్నెన్సీ స్టేజ్లో అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాజియా. సో ఏంటంటే మనం ఏం తిన్నా కానీ ఆర్ కొత్త స్మెల్స్ కానీ ఆర్ రెగ్యులర్ స్మెల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఇది కూడా మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్ అనమాట. సో నాకు ఈ 3 సిమ్టమ్స్ అనిపించాయి కాబట్టి ఇవి కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కాబట్టి అవునేమో అన్న డౌట్తో నేనైతే టెస్ట్ చేసుకున్నాను. ఈ సిమ్టమ్స్ అనేవి కొంతమందికి 1 month తర్వాత నుంచి కూడా స్టార్ట్ అవుతాయి, కొంతమందికి 3rd month స్టేజ్లో స్టార్ట్ అవుతాయి, కొంతమందికి అసలు ఇవేవి కూడా ఉండవు అనమాట. సో ఎవ్రీ ప్రెగ్నెన్సీ, ఈచ్ ప్రెగ్నెన్సీ అనేది యూనిక్ అనమాట. సో డిఫరెంట్గా అనిపిస్తుంటాయి. సో వీటి వల్ల నేనైతే 3rd week 4 daysకి నేను టెస్ట్ చేసుకున్నాను, పాజిటివ్ అని అయితే వచ్చింది. నేను ఈ 3 weeks 4 days అనే కౌంట్ ఎగ్జాక్ట్గా ఎలా చెప్తున్నాను అంటే అసలు ఈ వీక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఫస్ట్ మనకి లాస్ట్ మిస్డ్ పీరియడ్ డేట్ ఉంటుంది కదా, సో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట మన కౌంట్ చేయడం అనేది. సో ఆ రోజు నుంచి week 1, week 2, week 3 అనేది మనం కౌంట్ చేస్తాం. సో దాన్ని బట్టి 3 weeks 3 weeks 4 days 10 weeks 12 weeks అనేది మనం అలా క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ప్రెగ్నెన్సీని ఎప్పుడైనా మనం ఎర్లీ మార్నింగ్ చెక్ చేసుకుంటే కనుక యాక్యురేట్గా ఉంటుంది. సో నేనైతే 1కి 2 సార్లు అంటే 3 weeks 4th day ఒకరోజు ఒకసారి చెక్ చేసుకున్నాను, అండ్ 1 week గ్యాప్ ఇచ్చి మళ్ళీ చెక్ చేసుకున్నాను అనమాట కన్ఫర్మేషన్ కోసం. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు లైట్గా అంటే డబుల్ లైన్ అనేది చాలా లైట్గా వచ్చింది, ఎందుకంటే టూ ఎర్లీ కాబట్టి. సో 1 week గ్యాప్ ఇచ్చి మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ సెకండ్ టైం చెక్ చేశాను, అండ్ తర్వాత కొంచెం థిక్ అయిందనమాట. సో ఇంట్లో అయితే కన్ఫర్మ్ చేసుకున్నాను, బట్ డాక్టర్తో కూడా మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవాలి కాబట్టి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాము. జనరల్గా 1 month కంప్లీట్ అయినాక 5th weekన, సో 5th weekన అయితే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. డాక్టర్ వాళ్ళు ఎలా కన్ఫర్మ్ చేస్తారు అంటే 2 టెస్ట్లు ఉంటాయి. ఒకటి యూరిన్ టెస్ట్ లైక్ మనం ఇంట్లో చేసుకున్నట్టుగా, సెకండ్ది వచ్చేసి బ్లడ్ టెస్ట్. సో యూరిన్ టెస్ట్ అయితే మనకి ఆన్ ద స్పాట్ చెప్తారు. బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్ టెస్ట్తో పాటు ఇంకొన్ని చెకప్స్ ఉంటాయన్నమాట. ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రెగ్నెంట్ కాదా అని తెలుస్తుంది. సెకండ్ వచ్చేసి మనలో ఏమేమి డెఫిషియన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇందులో వాళ్ళు డాక్టర్స్ ఐడెంటిఫై చేస్తారనమాట. సో స్టార్టింగ్ నుంచి ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా ఉండాలి కాబట్టి, లోపల ఉన్న ఫీటస్ హెల్దీగా డెవలప్ అవ్వాలి అంటే మన ఏవైతే డెఫిషియన్సీతో ఉంటామో వాటికి సప్లిమెంట్స్ అనేవి తీసుకోమని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. లైక్ వైటమిన్ D3 చాలామందికి తక్కువగా ఉంటుంది. మోస్ట్లీ మేముంటున్న ఏరియాలో అంటే ఆస్ట్రేలియాలో మోస్ట్లీ చాలామందికి వైటమిన్ D అనేది చాలా లోగా ఉంటుంది. సో నాకు అదొకటి సజెస్ట్ చేశారు. అండ్ ఇంకేదైనా కొంతమందికి సోడియం తక్కువ ఉంటుంది, కొంతమందికి ఇంకా కొన్ని తక్కువ ఉంటాయి కాబట్టి అకార్డింగ్ టు దట్ డాక్టర్ అనేవాళ్ళు సప్లిమెంట్స్ని సజెస్ట్ చేస్తారు.
అసలు ఈ డాక్టర్ అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలి అంటే మామూలుగా ఇండియాలో అయితే మనం డైరెక్ట్గా వెళ్ళి ఓపీ రాయించేసుకొని డాక్టర్ అవైలబుల్గా ఉంటే వెళ్ళి చెక్ చేయించుకుంటాం కదా. బట్ ఇక్కడ ఏంటంటే మనం కాల్లో నేమ్ రాయించేసుకొని పలానా రోజు అని చెప్పేసి పలానా టైంకి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఏ హాస్పిటల్కి అయితే వెళ్తామో ఆ పర్టికులర్ హాస్పిటల్కి వెబ్సైట్ ఉంటుందన్నమాట. సో అందులో మన డీటెయిల్స్, ఫోన్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేస్తే మనకి అపాయింట్మెంట్ స్లాట్స్ ఉంటాయి. సో అందులో నీకు ఏ టైమింగ్ అయితే సూట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటే నీకు ఆ పర్టికులర్ స్లాట్ అనేది నీకు ఇస్తారనమాట. సో మేక్ షూర్ నువ్వు ఆ టైంకి ఉండాలి. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే నేను చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే నా వెయిట్ ఎంత ఉందనేది చెక్ చేసుకున్నాను. దీన్ని బట్టి ఏంటంటే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ నువ్వు హెల్తీగా నీ వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఉందా, ఒక క్యాలిక్యులేషన్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి ట్రాక్ చేద్దాము త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ వెయిట్ అనేది అని చెప్పేసి నేను ఇనీషియల్గా స్టార్టింగ్ వెయిట్ ఎంత ఉన్నాను అనేది చెక్ చేసుకున్నాను అనమాట. సో నా స్టార్టింగ్ వెయిట్ని బట్టి నా డాక్టర్ ఎంత సజెస్ట్ చేశారంటే మ్యాక్సిమం 7 to 8 kgs కన్నా ఎక్కువ పుట్ ఆన్ అవ్వద్దని చెప్పారనమాట. సో దాన్ని బట్టి నా హెల్త్ డైట్ అనేది ఎలా మెయింటైన్ చేయాలనేది నేను నాకు ఒక ఐడియా కోసం చెక్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇవి చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలిసిందే, బట్ ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఎర్లీలోనే జరుగుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఏం చేయాలి అంటే మ్యాక్సిమం మన బాడీని మనం యాక్టివ్గా ఉంచుకోవాలి. సో లేజినెస్ తగ్గించుకొని డైలీ మనం ఇంట్లో చేసుకునే చిన్న చిన్న వర్క్స్ చేసుకోవచ్చు అంటిల్ అన్లెస్ మీ డాక్టర్ మిమ్మల్ని బెడ్ రెస్ట్ అని చెప్పేంత వరకు. సో నార్మల్ యాక్టివిటీస్ ఏంటి, ఊడ్చుకోవడం ఆర్ డిషెస్ వాష్ చేసుకోవడం, ఇట్లాంటి బేసిక్ థింగ్స్ నార్మల్గా చేసుకోవచ్చు. ఏం చేయకూడదు అంటే స్టార్టింగ్ టూ మచ్గా బెండ్ అవ్వడం, బరువులు లిఫ్ట్ చేయడం, ఆల్సో స్టెప్స్ ఎక్కి దిగేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ మెయిన్ థింగ్స్ని మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇనీషియల్ స్టేజ్ కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏం ఫుడ్ తినాలి, ఏం ఫుడ్ తినకూడదు అనేది చాలామందికి తెలుసు అండ్ స్టిల్ క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది. ఏం తినకూడదు అంటే బాడీలో ఎక్కువ హీట్ జనరేట్ చేసే ఐటమ్స్ తినకూడదు అనమాట. సో లైక్ ఎలాంటి అంటే పపాయ అని చెప్తారు, పైనాపిల్ తినొద్దని చెప్తారు, నువ్వులు తినొద్దని చెప్తారు. సో ఇలాంటి కొన్ని ఐటమ్స్ ఎక్కువ వేడి జనరేట్ చేసే ఐటమ్స్ మోస్ట్లీ అవాయిడ్ చేయాలి స్టార్టింగ్లో. అండ్ ఏం తినొచ్చు అంటే అందరికీ తెలిసినట్టే హెల్దీ ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ తినొచ్చు, అన్ని ఫ్రూట్స్ ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా. అండ్ వెజిటబుల్స్ అన్నీ తినొచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చు, అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్. సో ఇలాంటివన్నీ ఇప్పటి నుంచి అలవాటు లేకపోయినా కూడా ఇప్పటి నుంచి తీసుకోవడానికైతే మోస్ట్లీ ట్రై చేయండి. అండ్ బయట ఫుడ్ మోస్ట్లీ అవాయిడ్ చేయండి, లైక్ ఫాస్ట్ ఫుడ్ ఇట్లాంటివి అవాయిడ్ చేయండి. అండ్ ప్రాసెస్డ్ జ్యూస్ కూడా మీరు అవాయిడ్ చేయాలి ఈ టైంలో. మోస్ట్లీ హోమ్మేడ్ ఫుడ్ ఆర్ ఫ్రెష్గా మనం తీసుకున్న జ్యూస్లు ఇట్లాంటివే ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఫస్ట్ అల్ట్రాసౌండ్ అనేది ఎలా ఉంటుంది, ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలి దీనికోసం అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ అల్ట్రాసౌండ్ మోస్ట్లీ అరౌండ్ 7 weeks టైంలో తీసుకోవాలన్నమాట. దీనికి కూడా సేమ్ అపాయింట్మెంట్ ఇందాక చెప్పినట్టుగా కాల్ చేసి ఆర్ వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళాలి. ఇదేంటంటే హాస్పిటల్లో కాకుండా అల్ట్రాసౌండ్స్ చేసేవి సపరేట్గా ఉంటుందన్నమాట సెంటర్, దానికి కాల్ చేసి తీసుకోవాలి. దీనికోసం మనం 5th weekలో మనం ఎప్పుడైతే డాక్టర్ని కన్సల్ట్ అవుతామో అప్పుడు వాళ్ళ దగ్గర ఒక లెటర్ తీసుకోవాలన్నమాట. సో డాక్టర్ రిఫరల్ లెటర్ అనమాట. వాళ్ళు 7th weekలో నువ్వు ఇలా అల్ట్రాసౌండ్ చేయించుకో అని చెప్పేసి ఒక లెటర్ ఇస్తారు. ఆ డేట్లో మనం వీళ్ళకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో ఇది అరౌండ్ 7 weeksకి చేస్తారనమాట. ఫస్ట్ అల్ట్రాసౌండ్ అనేది చాలా స్పెషల్ అనమాట ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే మనం క్లియర్గా బేబీని చూడొచ్చు. ఫస్ట్ థింగ్, అది చూడడానికి చాలా చిన్న స్పీడ్ లాగా ఉంటుంది, బట్ స్టిల్ నీకు అది బేబీ అనేది తెలుస్తుంది కాబట్టి ఆ ఫీలింగ్ అనేది ప్రతి పేరెంట్కి చాలా స్పెషల్ అనమాట. ఆ రోజు అసలు అల్ట్రాసౌండ్లో ఏం ఐడెంటిఫై చేస్తారు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే బేబీ ఫార్మేషన్ అనేది కరెక్ట్ ప్లేస్లో ఫామ్ అయిందా లేదా అని చూస్తారు. ఎలా అంటే ఇప్పుడు గర్భసంచిలో 2 ట్యూబ్స్ ఉంటాయి కదా, ఫాలోపియన్ ట్యూబ్స్. కొంతమందికి కరెక్ట్ ప్లేస్లో ట్యూబ్లో కాకుండా కరెక్ట్ ప్లేస్లో ఫామ్ అవుతుందన్నమాట. అలా కాకుండా కొన్ని ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ అనేవి ట్యూబ్స్లో ఫామ్ అవుతాయి అనమాట. అది చాలా రిస్కీ ప్రెగ్నెన్సీ. ఇలా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే దాన్ని రిమూవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అల్ట్రాసౌండ్ అనేది పొజిషన్ కోసం చేస్తారు. సో
ఈ అల్ట్రాసౌండ్లో కరెక్ట్గా ఫామ్ అయిన ప్రెగ్నెన్సీలో ఏంటంటే హార్ట్ బీట్ అనేది ఆల్మోస్ట్ 7 వీక్స్ నుంచి ఫామ్ అవుతుంది, 6 వీక్స్ నుంచి ఫామ్ అవుతుంది. సో నీకు హార్ట్ బీట్ అనేది ఫామ్ అయిందా లేదా అనేది సెకండ్ థింగ్ ఇందులో మనం ఐడెంటిఫై చేయొచ్చు. కొంతమందికి అంటే చాలా తక్కువ కేసులో హార్ట్ బీట్ అనేది అప్పుడే ఫామ్ అవ్వదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే 1 వీక్ తర్వాత మళ్ళీ రమ్మంటారు. లేదు ఆల్రెడీ ఫామ్ అయింది అనుకోండి, అంటే ఆ హార్ట్ బీట్ అనేది ఏ రేంజ్లో ఉంది అనేది మనకి చూపిస్తారు అండ్ కొన్ని కేసెస్లో వినిపిస్తారు కూడా. సో ఇది చాలా స్పెషల్ మూమెంట్. సో నేను చెప్పినట్టుగా 7th వీక్లో అల్ట్రాసౌండ్ ఉంటుంది కాబట్టి 7th వీక్లో అది నా బర్త్డే వీక్ అనమాట. ఆ వీక్లో నా బర్త్డే కూడా ఉంది కాబట్టి స్పెషల్గా గుర్తుండిపోవడానికి నేను నా బర్త్డే రోజు అపాయింట్మెంట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 8th 9th ఈ 2 వీక్స్లో నాకు ఎలా ఉంది అంటే అసలు త్రూ అవుట్ ఆ 2 వీక్స్ మొత్తం కూడా చాలా వామిటింగ్ సెన్సేషన్ అండ్ చాలా వీక్గా అనిపించేది. ఏం తింటున్నా కూడా వామిటింగ్ అయ్యేలాగా అయిపోతున్నట్టుగా ఆ సెన్సేషన్ రావడము, అసలు ఏమి తినాలని మించకపోవడము ఇలా ఉండేదన్నమాట. బట్ స్టిల్ అలా అని చెప్పేసి నువ్వు ఏం తినకుండా ఉండకూడదు, ఎందుకంటే నువ్వు కాదు ఇక్కడ ఇంపార్టెంట్, బేబీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి నీకు ఫుడ్ ఎలా ఇంపార్టెంటో సస్టైన్ అవ్వడానికి బేబీకి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నువ్వు బేబీని దృష్టిలో పెట్టుకొని నీకు తినాలనిపించకపోయినా కూడా సో నువ్వు ఏమైతే తినగలుగుతావో, నీకేమైతే ఓకే ఇది తినాలనిపించలేదు, ఓకే ఇది కొంచెం బెటర్గా ఉందనుకోండి, మనం స్విచ్ చేసుకొని దాన్ని ఎక్కువ తినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. సో నాకు 8-9 వీక్స్ ఇలా గడిచిపోయి ఆ వీక్ అంతా చాలా 2 వీక్స్ కూడా చాలా వీక్ అయిపోయాను. 10th వీక్ వచ్చేసరికి లిటరలీ వామిటింగ్ స్టార్ట్ అయిపోయినాయి నాకు. ఆ 2 వీక్స్ ముందు 2 వీక్స్ సెన్సేషన్ మాత్రమే ఉండేది. 10th వీక్లో అయితే లిటరలీ వామిటింగ్ స్టార్ట్ అయిపోయినాయి. నేను స్టార్టింగ్లో చెక్ చేసుకున్న వెయిట్కి ఇప్పుడు చూసుకున్న వెయిట్కి 1 kg లెస్ అయిపోయాను అనమాట, తగ్గిపోయాను. సో దాని గురించి అలా తగ్గినా కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇనీషియల్ 3 monthsలో అలాగే తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి వరి అయ్యే పని లేదు. ఇప్పటి నుంచి 2nd trimester నుంచి వెయిట్ అనేది గెయిన్ అవుతుంటారనమాట. సో నాకు 10th వీక్ అయితే వామిటింగ్ వీక్ అని అయితే నేను చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 11th వీక్ ఓకే కొంచెం వామిటింగ్స్ నుంచి బయటకు వచ్చానమాట. సో 11th వీక్ అంతా నార్మల్గానే ఉంది. నెక్స్ట్ 12th వీక్ కొంచెం టెన్షన్ వీక్ అనమాట. సో ఈ 12th వీక్ చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ ఎక్కువగా వీక్స్లో మెన్షన్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే అక్కడ జనరల్గా 1 month, 2nd month, 3rd month ఇట్లా మెన్షన్ చేయరనమాట. సో వీక్స్ ఇట్లా 10th వీక్, 12th వీక్, 38th వీక్, 40 వీక్స్ వరకు టోటల్ ప్రెగ్నెన్సీ అనమాట. మనకి 9 complete months అని ఎట్లా అంటామో అక్కడ వీక్స్లో డిస్క్రైబ్ చేస్తారనమాట. సో అందుకని నేను 12 వీక్స్ అని మెన్షన్ చేస్తున్నాను, 12th వీక్ అని. మంత్కి 4 వీక్స్ ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు నేను మాట్లాడుతుంది 3rd month ఎండింగ్ స్టేజ్ గురించి. సో 12th వీక్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే ఇక్కడ ఒక టెస్ట్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ టెస్ట్. దీనికి ఆల్టర్నేట్ ఇంకొక స్కాన్ కూడా ఉంటుంది. నేను మాట్లాడేది ఏంటి అంటే NIPT టెస్ట్ గురించి. ఇది వద్దు అనుకునే వాళ్ళు NT స్కాన్కి వెళ్ళొచ్చు అనమాట. ఏంటి ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే NIPT అనేది బ్లడ్ టెస్ట్, NT స్కాన్ అనేది నేను ఫస్ట్లో 7th వీక్ గురించి చెప్పాను కదా, అలాగే అల్ట్రాసౌండ్ అనమాట. సో అల్ట్రాసౌండ్ NT స్కాన్లో ఏం చేస్తారు అంటే మనకి అది కూడా సేమ్ అల్ట్రాసౌండ్లో ఏం చేశారో, బేబీని ఎలా చూపించారో ఇది కూడా చూపిస్తారు. సో ఈ NT స్కాన్ అనేది కూడా ఒక అల్ట్రాసౌండ్ కాబట్టి ఇందులో ఏంటంటే బేబీని చూపిస్తారు, బేబీ హార్ట్ బీట్ ఇవన్నీ క్యాజువల్గానే నార్మల్గానే వినిపిస్తారు అండ్ బేబీ మూమెంట్స్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఆల్సో ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ టెస్ట్ రిజల్ట్ ఏం వస్తుందంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది ఇందులో డిటెక్ట్ చేస్తారు. సో దేర్ 3 types ఆఫ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయన్నమాట. సో ఈ అబ్నార్మాలిటీస్ ఐడెంటిఫై చేస్తారనమాట. ఇందులో కూడా ఒక రేంజ్ ఉంటుంది, ఒక పర్సంటేజ్కి మించి ఉంది అంటే అబ్నార్మాలిటీ, బేబీ అనేది హై రిస్క్లో ఉన్నట్టు అనమాట. సో ఒక రేంజ్ కన్నా తక్కువగా ఉంది అంటే నార్మల్గా జనరల్గా అన్ని బేబీస్లో ఉండే పర్సంటేజ్ అనమాట. సో ఇది డిటెక్ట్ చేస్తుంది ఈ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి NIPT టెస్ట్. ఇది NIPT ఏంటి అంటే బ్లడ్ టెస్ట్ అనమాట. NT స్కాన్ అనేది అల్ట్రాసౌండ్, NIPT అనేది బ్లడ్ టెస్ట్. కానీ ఇందులో కూడా ఆ NT స్కాన్లో ఏమైతే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఫైండ్ అవుట్ చేస్తారో సేమ్ ఇందులో కూడా బ్లడ్ టెస్ట్ త్రూ ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే ఇందులో ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ఇందులో మనకి జెండర్ రివీల్ అవుతుంది. సో ఇది అనేది ఆప్షనల్ అనమాట. నీకు జెండర్ తెలుసుకోవాలి అని అనుకుంటే నీకు ఆ రిజల్ట్ చెప్తారు, లేదు అనుకుంటే ఓన్లీ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా, హై రిస్కా కాదా అనేది మాత్రమే చెప్తారు. సో ఇది కంప్లీట్లీ అప్ టు యూ. నేను జెండర్ రివీల్ అని ఎందుకు చెప్పాను అంటే
నేను ఆస్ట్రేలియాలో డెలివరీ అయ్యానని మీకు ముందే చెప్పాను కాబట్టి అక్కడ జెండర్ రివీల్ అనేది అది లీగల్ అనమాట. సో ముందుగానే జెండర్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఆస్ట్రేలియాలో కాదు, చాలా అదర్ కంట్రీస్లో కూడా ఈ జెండర్ రివీల్ అనేది లీగల్. సో మాకు చెప్తారు. అండ్ పేరెంట్స్ ఆ జెండర్ గురించి తెలుసుకోవాలా లేదా అనేది కంప్లీట్లీ వాళ్ళ పర్సనల్ చాయిస్ అనమాట. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్కి తెలుసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా కేసే తీసుకుందాం, నేను తెలుసుకున్నాను అనుకోండి, అమ్మాయి అనుకోండి, సో తనకి ఈ డ్రెస్సెస్ తీసుకోవాలి, తన పుట్టేలోపు ఇవి కొని పెట్టాలి. ఆర్ అబ్బాయి అనుకోండి, తనకి ఈ షర్ట్, ఈ ప్యాంట్స్ కొనాలి, ఈ బొమ్మలు కొనాలి అనేది ముందే ఒక ప్లాన్ ప్రకారము అలా ఉంటాం కాబట్టి సో నాకైతే తెలుసుకోవాలని అయితే అనిపించింది. సో నేను తెలుసుకున్నాను. జెండర్ ఏంటి అనేది మీకు వీడియోస్లో చివరిలో చెప్తాను. సో ఈ NIPT టెస్ట్ రిజల్ట్ అనేది మనం బ్లడ్ శాంపిల్ ఇచ్చిన తర్వాత 14 డేస్ అంటే 2 వీక్స్కి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో దానికోసం మళ్ళీ ఇంకొక అపాయింట్మెంట్ తీసుకొని రిజల్ట్ మనం చెక్ చేయించుకోవాలి. అండ్ ఈ రిజల్ట్ ఇచ్చేటప్పుడు డాక్టర్ అడుగుతాడు, జెండర్ తెలుసుకోవాలనుకుంటున్నావా అంటే ఎస్ అన్నాం అనుకో చెప్తారు. లేదు మేము జెండర్ రివీల్ మా ఫంక్షన్ చేసుకోవాలనుకుంటున్నాము, మా ఫ్రెండ్స్ ఇట్లా జెండర్ రివీల్ సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నారంటే వాళ్ళు మనకి ఒక ఎన్వెలప్లో జెండర్ అనేది రాసిస్తారు ఒక ఫామ్లో. సో మనం అది చూడకుండా మన ఫ్రెండ్స్కి ఇచ్చామంటే వాళ్ళు చూసి వాళ్ళు మనకి సర్ప్రైజ్గా ఒకరోజు ప్లాన్ చేసి రివీల్ చేస్తారనమాట. సో అలా ఇది టోటల్గా నా ఫస్ట్ ట్రైమిస్టర్. ఎండ్ ఆఫ్ ది 12th వీక్ NIPTతో ముగిసిపోతుంది. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అయితే ఇలా జరిగింది. ఇందులో మెయిన్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కన్ఫర్మ్ అవ్వగానే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, డాక్టర్తో కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. నీకు ఏవైతే తక్కువ ఉన్నాయో వాటి కోసం సప్లిమెంట్స్ నువ్వు స్టార్టింగ్ నుంచే ఫాలో అవ్వాలి. లైక్ ఇందాక చెప్పాను కదా, వైటమిన్ D3, సోడియం అండ్ ఇంకా వాట్ ఎవర్ డాక్టర్ సజెస్ట్ చేసినవి మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అండ్ ఫస్ట్ అల్ట్రాసౌండ్ అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈ స్కాన్స్, NT స్కాన్ అయితే NT స్కాన్, NIPT అయితే NIPT. ఇండియాలో NIPT ఉండదు కాబట్టి NT స్కాన్ మనం ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే 3rd మంత్ ఎండింగ్లో ఆర్ 4th మంత్ స్టార్టింగ్లో చేస్తారు. సో ఈ 3 months జర్నీ చూస్తే, బేబీ డెవలప్మెంట్ చూస్తే డాక్టర్ మనకి చెప్తారన్నమాట, హెల్దీ ప్రెగ్నెన్సీయా లేదంటే బెడ్ రెస్ట్ అవసరమా అనేది మనకి ఈ స్టేజ్లో అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి మీరు ఆల్రెడీ వర్కింగ్ అయితే వర్క్స్ కంటిన్యూ చేసుకోవాలా లేదంటే రెస్ట్ తీసుకోవాలా అనేది డిపెండ్ అయి ఉంటుంది. నాకైతే ఎలాంటి రిస్క్ లేదు. సో హెల్దీ ప్రెగ్నెన్సీ బై గాడ్స్ గ్రేస్ కాబట్టి నేను వర్క్ చేస్తూ ఉన్నాను ఆ టైంలో అండ్ నా వర్క్ అనేది నేను కంటిన్యూ చేసుకున్నాను. సో ఇదనమాట నా ఫస్ట్ ట్రైమిస్టర్. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే నెక్స్ట్ ట్రైమిస్టర్ ఎండ్ ఆఫ్ ది డెలివరీ వరకు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా అనిపించిందంటే, మీకు తెలిసిన వాళ్ళు ఈ టైంలో ఇప్పుడు ప్రెగ్నెంట్ అనిపించిన వాళ్ళకి ఈ వీడియో మీరు షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి అండ్ చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఉంటాయి. సో మీరు నా ఛానల్ని చెక్ చేయండి. అవి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.